మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని మనము చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగించిన ప్రసంగం. ఈ యొక్క అధ్యాయం 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయం అంతా కూడా ధన్యతలను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ధన్యత మనుషుల వలన మంచి పేరు తెచ్చుకోవచ్చేమో, కానీ దేవుని చేత ధన్యుడు అనిపించుకోవడం అది మానవుని వల్ల కాని పని కాదు. క్రీస్తును గూర్చిన మాట విని ఆ మాట చొప్పున మనం నడవగలిగినప్పుడు అప్పుడు మనం ధన్యులముగా దేవుడు ఎంచుతాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. మొట్టమొదట దేవుని చెంత ధన్యుడిగా ఎంచబడాలంటే తన అతిక్రమమునకు దేవుని ద్వారా పరిహారము నొందిన వాడు ధన్యుడు. ఆ పరిహారము నొందిన తర్వాత దేవుని యొక్క త్రోవలో నడుస్తున్నప్పుడు, దేవుని మాటకు విధేయత కలిగి బ్రతుకుతున్నప్పుడు, కాలం గడుస్తున్న కొలది జరిగే సంఘటనల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో నా నామము నిమిత్తము జనులు ఏం చేస్తారంట? మిమ్ములను ఏం చేస్తారంట తెలుసా? నిందిస్తారు. చెయ్యని తప్పుకి నింద మోపితే ఎలా ఉంటుందండి కదా? చేసిన వాని మీద నింద మోపితే ఏమన్నా బాధ ఉంటుందా? అసలే బాధ ఉండదు, చేసిండు కాబట్టి. కానీ చెయ్యని వాడు గతంలో తాగాడు, కానీ ఇప్పుడు దేవునికి లోబడి బ్రతుకుతున్నాడు. కానీ అతని మీద నీ భర్త పలానా దగ్గర తాగాడు అని లేనిది అతని మీద భార్యకి చెప్పినప్పుడు, ఆ భర్త ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందండి? చేయని ఏదైనా ఒకటి చేశాడని చెప్పినప్పుడు అబద్ధానికి బలం ఎక్కువ, నిజానికి అసలు బలం కాదు కదా, దాన్ని ఎవడు నమ్మడు. ప్రభువే సత్యం. ఆ సత్యమైన వాని మీదనే లోకం పాపంతో నింపబడిన ప్రతి జనం నిందించింది. ఈయన దయ్యం పట్టినవాడు అన్నారు, ఈయన పాపుల స్నేహితుడు అన్నాడు. ఇంకా అనేక మాటలు ఆయన మీద నిందలు మోపిన సందర్భాలు. ఈయన దేవాలయం కూలగొట్టి 3 రోజులని కడతా అన్నాడు. ఈయన అబద్ధమును ప్రచారం చేస్తున్నాడు. ఈయన
కైసరుని దేవుడు కాదు, నేనే దేవుణ్ణి కుమారుడను, నేనే దేవుణ్ణి అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు అని లేనివి ఎన్నో మోపిన వారిగా ప్రభువు మీద మోపినప్పుడు తన మార్గంలో నడుస్తున్న వాళ్ళ మీద కూడా నింద మోపడం అనేది ఖాయం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా నిమిత్తము ఏం చేస్తారంట జనులు, ఒక్కరిద్దరు కాదు, జనులు అంటే ఎందరండి? చాలామంది నిందలు పెడతారు. ఇంకేం చేస్తారు తెలుసా? హింసిస్తారు. చూడండి, ఇక్కడ మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రంలో వీడు మతం మారుస్తున్నాడు, వీడు అబద్ధమును ప్రచారం చేస్తున్నాడు, వీడు మనది కాని దాన్ని గొప్ప చేస్తున్నాడు అంటూ వాని మీద లేనిపోని నెపములు నిందలు మోపి ఊరి బయటికి తరిమి వేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ భార్యల పట్ల, వారి బిడ్డల పట్ల హింసాత్మకమైన పరిస్థితులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుడే కదా, దేవుని నమ్ముకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది, అలా జరగటానికి వీల్లేదు కదా అని సామాన్య జనులు అంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నాకు లోకం ఎలా చేసిందో నన్ను వెంబడించే మీకు కూడా అలాగున ఈ లోకం చేస్తుంది. ఎందుకంటే లోకం నన్ను ఎరగదు, మీరు నన్ను ఎరుగుదురు. లోకం నా మాట వినదు, మీరు నా మాట విందురు. మీరు నా మాట విన్నందుకే లోకానికి మీరేమవుతున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు చూడు, తాగుబోతోడున్నాడు, రారా తాగుదామని తాగను అని పిలిస్తే ఎట్లుంటుంది? నేనేమో తాగిట్లదవుతున్నా, వాడేమో తాగట్లేదు, ఇది ఎట్లా కుదురుతుంది అని వాని మీద కొంచెం ఒకలాంటి పరిస్థితి కలిగి ఉంటాడు కదా. అరే పోనీలే మంచిగా ఉంటుండగా ఉండని అనుకుంటారా? నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆ దేవుని త్రోవలో నడుస్తున్నప్పుడు దేవునికి లోకమందు ఎలాంటి నింద, హింస, అవమానం, అన్యాయం జరిగిందో నేడు తన బిడ్డలుగా బ్రతికే వారికి కూడా అలాంటివి సంభవిస్తాయి. సంభవించినప్పుడు ఏం చేయమంటున్నాడు అనేది మనం చూస్తే, ఒకటి నిందను చూసాం, హింసను చూసాం, మీ మీద అబద్ధాలు కూడా కల్పించి చెప్తారు. నువ్వు అనలేదు కానీ ఆమె అన్నది, వింటున్నావా? నువ్వు అనలే కానీ అన్నది, నువ్వు చూడలే కానీ నువ్వే చూసినావు, నువ్వు చేయలే, లేదు ఆమె చేయంగా నేను చూసిన. ఇక్కడ అబద్ధముగా ఏం చేస్తారంట తెలుసా? చెడ్డ మాటలు ఎల్లా పలుకుతారంట. ఓ పెద్ద నీతిమంతురాలమ్మా ఈమె, ఓ వచ్చింది, ఇక వెళ్ళింది, ఇది భక్తి పర్రాలు, ఈమె గురించి తెలియదా, ఈమె భాగవతం తెలియదా, ఈమె పని తెలియదా, ఈయన విధానం తెలియదా, ఇవన్నీ అంటున్నప్పుడు మనలో ఉప్పు కారం తింటున్నాం కాబట్టి రోషం అనేది, పౌరుషం అనేది పుట్టుకొని వస్తుంది. అయితే మన ప్రభు అంటున్నాడు, నాకు కలిగినవి మీకు కలుగుతావి. కాబట్టి అలాగూ జనులు మీ మీద మాట్లాడినప్పుడు, అలాగూ జనులు పలికినప్పుడు మీరు ధన్యులు. దేవుడు చెప్తున్న మాట. వాళ్ళు నిందించని, హింసించని, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలకని, అప్పుడే మీరు ధన్యులు. అప్పుడే మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ప్రభువుని నీతిమంతుడే పరిశుద్ధ కార్యాలు చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు కన్నులు ఇస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, కుష్ఠరోగులకు బాగు చేస్తున్నాడు, మేలుడు ఉపకారాలు చేస్తున్నాడు, అనేకులకు ఆకలి లేకపోతే అన్నం రొట్టెలను 5,000 మందికి పంచుతున్నాడు, ఆ యొక్క చేపలను పంచుతున్నాడు. ఎక్కడ చూడ ఆయన మేలే చేస్తున్నాడు.
కానీ జనాలు ఆయనని నిందించారు, హింసించారు, అబద్ధంగా చెడ్డ మాటలలో పలికారు. ఇంకా అప్పుడు ఆయన ఒక్క మాట వాళ్ళతో పలకలేదు, కానీ దేవుడు ఆయనను అంటున్నాడు, నువ్వు ధన్యుడవు, నా పనిని తుదముట్టించడానికి లోకమునకు వెళ్ళిన నా కుమారుడు అని దేవుడు ఆయననంటే, ఆయన మనల్ని ఏమంటున్నారంటే, నన్ను వెంబడిస్తున్న నా బిడ్డలారా, మిమ్మును నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడే నిజంగా మీరు నిజమైన ధన్యుడు. ఇవేవి లేవు భక్తిలో, ఇవేవి లేవు దేవుని యొక్క త్రోవలో నడుస్తున్నప్పుడు, ఇవేవి లేవు. సంవత్సరాల తరబడి ఉన్నా కానీ ఇవేవి లేవంటే అసలు మనం దేవుని పిల్లలము కామేమో అని వాక్యం చెప్తుంది. హింస కలుగుతుంది, చాలా ప్రాంతాల్లో హింస కలుగుతున్నది, నింద కలుగుతున్నది, అవమానం కలుగుతున్నది, వెలివేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తర్వాత చెడ్డ మాటలు నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు పలికే పరిస్థితులు నేడు మనం చాలా స్థలాల్లో చాలా వ్యక్తుల మధ్యన వింటున్నాం, చూస్తున్నాం. వారు ధన్యులు, దేవుడు చెప్తున్న ధన్యులు కలిగిన లెక్కల్లో నిలవబడిన ధన్యులు వారు. ఇంకా మనం చూస్తే ఆయన అంటున్నాడు, సంతోషించి ఆనందించండి. ఎవరన్నా నిందిస్తే సంతోషిస్తారండి? హింసిస్తే సంతోషిస్తారా? అబద్ధాలు కల్పించి చెప్పి చెడ్డ మాటల నీ మీద పలుకుతుంటే సంతోషించగలమా? అలాగునా పౌలు, శీలలు, 12 మంది అపోస్తులు అలాగూ చెరసాల్లో వేయబడ్డప్పుడు, శిరచ్ఛేదనం చేయబడినప్పుడు, వెలివేయబడినప్పుడు, హింసించినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు వారు ఇలాగునే సంతోషించి ఆనందించారంట. ఎందుకంటే నా ప్రభువునే ఇలాగున వీరు చేశారు, ఆఫ్టర్ ఆల్ నేనెంత, నాకెందుకు చేయరు? నా ప్రభువే చెప్పాడు, నాకు చేసిన వారు మీకు కూడా చేస్తారు. అయితే అప్పుడు మీరు ఆనందించండి, అప్పుడు మీరు సంతోషించండి. అలాగూ చేస్తే పరలోకమందు మీ ఫలమంట 2 అవుతుందంట.